సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని టీడీపీ ఆఫీసులో ఎన్టీఆర్ జయంతి అంగరంగ వైభవంగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, అస్సాం, ఇతర దేశాలలో కూడా, ప్రపంచ దేశాలన్నింటిలో కూడా నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కొన్ని చోట్ల రక్తదాన కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం, వస్త్రదాన కార్యక్రమాలు కూడా జరిగాయి. అదేవిధంగా ఆసుపత్రిలో ఉన్న రోగులకు పండ్లు, బ్రెడ్లు, పాలు అవన్నీ కూడా పంపిణీ కార్యక్రమం జరిగాయి. అన్ని తెలుగుదేశం పార్టీ 2 తెలుగు రాష్ట్రాల్లోని అన్ని టీడీపీ కార్యాలయాల్లో అన్నగారి జయంతి వేడుకలు దిగ్విజయంగా జరిగాయి. పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు కూడా చాలా ఈ కార్యక్రమం చక్కగా చేశారు. మడకశిర ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజు ఆధ్వర్యంలో టీడీపీ పార్టీ కార్యాలయంలో అంగరంగ వైభవంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అన్న నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా మడకశిర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావాన్ని ఏ లక్ష్యంతో, ఏ ఆశయంతో అయితే ఆయన ప్రారంభించాడో ఆ లక్ష్యాన్ని, ఆయన ఆశయాల్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. సినిమా జీవితంలో ఆయన రారాజు, రాజకీయ జీవితంలో కూడా ఆయన రారాజుగానే వెలుగొంది పేద ప్రజల యొక్క మన్ననలు, ఆశీస్సులు పొందినటువంటి ఏకైక నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. పేదల జీవితాల్లో చెరగని ముద్ర వేసుకున్నటువంటి సంక్షేమ పథకాల సృష్టికర్త అన్న నందమూరి తారక రామారావు గారు. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో తెలుగువారు, తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన సజీవంగా ఉంటాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఆయన ఆశయాలు మడకశిర నియోజకవర్గంలో తాగునీరు కానీ, సాగునీరు కానీ పేద ప్రజలకు అందించాలని, రైతులకు అందించాలని ఆయన కనటువంటి కలల్ని సాకారం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా రాజధాని